కాళమీపడు లేవండి. మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారు, అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి, మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. తెల్లరా బాబు అనుకున్నాను, చల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. వీళ్ళకి ఇప్పుడు అప్పుడే తొందరగా ఉందిలేండి. మేము బయలుదేరుతాం స్వామి, మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. మరి ముచ్చిగా ఏట్రా సులోచన రాదా? మొత్తం అమ్మాయిలే, ఇది ఎక్కుదాం. ఎందుకైనా మంచిది, ఒక ఫోన్ ఇరా. అవుట్ గోయింగ్ చేద్దానట్రా మా నాన్న. హలో, ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి. ఏ బోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నంబరా? నంబర్లు ఆడ బాగా ఉంటాయి గురూజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది, కాపర్ కానీ గురూజీ. ఇక్కడ 4లోనే 7లోనే ఛాన్స్ ఉంది. 7 ఎలాగో సెడ్ నంబర్ కదా, ఇక 4 ఎక్కేస్తాం. 7 అంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురూజీ, దెక్కొద్దన్నారు పదండి.